స్వామి తెలీదు కొంతమంది వాళ్ళ అమ్మ కొంతమంది అక్కడ ఉన్నారా. హలో హాయ్ అన్న. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది శివాజీ గురించి మ్యాటర్ మీకు తెలుసు అన్న? తెలుసు. అయితే శివాజీ గారికి యాంటీగా ఈ రోజు నాగబాబు గారు నాన్ వెంచనా కూడా రిప్లై ఇచ్చారు. అలా రిప్లై ఇవ్వడం మీకు మంచిగా అనిపిస్తుందా? అది ఏందంటే ఒకడు చూస్తే గాలి కాసాయి కడాడు. నాన్ వేసిన అంటేనే వాడు బోడి గుండు గాలి కాసాయి. వాడు ఈ దేశంలో ఉంటాడు, ఆ దేశం పాత్ర అట్ట పాత్ర. వాడు పెళ్లి కాల వాడికి పెళ్ళి అంటే భయం వాడికి. ఎందుకంటే పెళ్ళ ముందు చేయలేము అని. కాబట్టి అలాంటి వాడు మాటలు అసలు పడుచుకుపోవాలి, అసలు వేస్ట్ అయ్యి. ఆడేందంటే ఎంతసేపు ఆ దేశం పోయావా, ఇంకో దేశం పోయావా, ఆ అమ్మాయితో ఒక రోజు, ఈ అమ్మాయితో ఒక రోజు అటు పోయే వాడు. అలాంటి వాడు ఏమర్థం అంత కాపురం అన్నా ఇదన్నా వ్యభిచారం. వాడు నాన్వేషం చేసేది పక్క వ్యభిచారం. అది దేశాలు పట్టుకొని తిరిగే దేశ తిమ్మరాడు వాడు చేసేది పక్క వ్యభిచారం. కాబట్టి అలాంటి వాడు వ్యభిచారం వాడు చేసే మాటలు ఏడు దేనికి చెప్పండి. వాడు పెళ్లి చేసుకోడు, వాడు కాపురం చేయడు, కాపురాలు కూల్చేస్తాడు. అలాంటి నా కొడుకోడు. వాడు వీడియోలు మనం ఫాలో అయ్యాం అనుకోండి, మన కాపురాలు పోతాయాడ. అది ఆడ బాధ. ఆయన ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రీలో పరిస్థితి బాగున్న పెద్దోళ్ళు ఉంటారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో పరిస్థితి బాగున్న కానీ పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంతోమంది ఆడ జనాలు ఉన్నారు, వాళ్ళకి తొత్తులు ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు అన్నమాట. ఇక్కడ కొంతమంది వాళ్ళు గ్యాంగ్ ఇక్కడ ఆ ఉంచుకున్న వాళ్ళందరూ వచ్చి మనమే పడతారు. ఇక్కడ మనమేం అనలేము వాళ్ళని. అది బాధ. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా పరిస్థితి బాగున్న వాళ్ళని మనమేం అనలేము. అన్న కొంతమంది ఏమంటున్నారంటే ఐబొమ్మ రవికి శివాజీ గారు సపోర్ట్ చేశారని, నాగబాబు గారు వీళ్ళంతా ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు శివాజీకి యాంటీగా అవుతున్నారు. ఇది నిజమేనంటావా? అది ఏంటంటే ఇప్పుడు దేశంలో పేదవాళ్ళం, మధ్య తరగతి వాళ్ళం అందరం శివాజీ వైపు కానీ ఐబొమ్మ రవి వైపు కానీ మాట్లాడతాం అందరం. ఎందుకంటే పేదవాళ్ళ కూడా సహాయం చేస్తున్నారని. కానీ వీళ్ళందరూ ఏంటంటే యాక్టర్లు అయినా ఇంకెవరైనా ఉన్న కాపురాలని దేశాలని నాశనం చేస్తున్నారు. కాబట్టి జనాలకు భయం అనమాట. ఎవరికైనా మాట్లాడాలన్నా ఏమైనా చేయాలన్నా మనం చేయలేం వాళ్ళని. అది కదా మన సైలెంట్ అయిపోయింది. ఆయన అన్నాడు, ఈ నా కొడుకు సిక్కిలేను, నా కొడుకు అమ్మనే కొడు ఏమని అన్నాడు, సినిమాలో మాత్రం బట్టలు ఇప్పచ్చంట, బయట మాత్రం కప్పాలంట. నీ అమ్మ నీ అక్క ఎవడు చెప్పిన కొడుకుడు, సినిమాలో కూడా నువ్వు బట్ట కప్పాలి. నువ్వు ఫస్ట్ చేయాల్సిందే సినిమాలో బట్టలు కప్పుకొని చేయాలి. నువ్వు తర్వాత బయట వచ్చి మాట్లాడాలా. నువ్వు సినిమాల్లో మాత్రం నువ్వు బయట బట్టలు ఇప్పేసి బయటకు వచ్చిన కప్పు అంటే అది కూడా రాంగే. మరి ఆ సినిమా చూడడం ఇక్కడ అంతా దెబ్బే కదా ఎడా. ఇప్పుడు ఆ సినిమాకి మా అమ్మ పోతుంది, మా అక్క పోతే, మీ అమ్మ పోతే, నీ పెళ్ళమ్మ పోతే, నీ అక్క పోతే, నీ చెల్లి పోతే, మీ అక్క మీ చెల్లి అందరూ పెట్టి చూస్తాను ఒకట బట్టలు ఇప్పితే నువ్వు చూస్తావు, మేము ఏడు చూసాము. అది కదా బాధేడా. మా అమ్మ ఏడు ఉంటుంది, మా ఎక్కడ ఉంటుంది, మా చెల్లి ఏడు ఉంటుంది పక్కన. సినిమాల్లో మాత్రం బట్టలు ఇప్పచ్చంట. నీ ఆమె ఆడ కూడా ఉండేది ఆడ మనిషి, ఆమె కూడా దేవతే. బిడ్డను కనలేకపోయినంత మాత్రం పెళ్లి చేసుకో మాత్రం ఆమె ఆడ మనిషి ఆమె కాదు, ఆమె కూడా దేవతాయి. ఆడ మనిషి అంటే దేవత, అందరు దేవత. ఆమె కూడా ఆమెకేం తక్కువ. అయితే మన తెలుగు టెంపుల్స్ ని వాటి మీద ఉన్న స్టాచ్యూస్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి అవును బొమ్మల గురించి అసభ్యంగా ఉన్నాయని వాటిని తిట్టుకుంటూ ఒక మెసేజ్ ఇచ్చాడు. దాని గురించి ఏమంటావన్నా? ప్రతి దానికి అర్థం ఉంది, నాకైతే తెలియదు అది. కాబట్టి దేవుళ్ళని దేవతలు అనడం రాంగ్. ఇందాక చెప్పినాం అదే గంటల గొంతంతా పోయింది మాట్లాడి. దేవుళ్ళని పట్టుకుని అలా అన్నాం అనుకోండి, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుందని, డబ్బులు ఉన్నాడని ఆయనకేం అర్థం అవట్లే. ఒకసారి ఆలోచన చేయాలా మనం ఎక్కడి నుంచి పోయాం అనేది. దేవుడిని నమ్ముకోవాలి మనం. ఎంత డబ్బున్నా, ఎంత పేదరికంలో ఉన్నా, మధ్య తరగతిలో ఉన్నా దేవుడి దయ అనుకోవాలి. లేకపోతే గర్వం వస్తుంది. ఉన్న డబ్బు అంతా తప్పుడు ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ ఆడికే పోవాలిగా, దేవుడి కాడికి పోవాలిగా. నీకు శక్తి చాలదుగా. శక్తి సరిపోకే మనం దేవుడి కాడికి పోతాం. దేవుడా కాపాడయా, రక్షించయా, కరుణించయా అని. ఏ దేవుడైనా ఒకటే. కాబట్టి దేవుడిని పట్టుకునే వాళ్ళని మాత్రం రాంగ్ అయ్యేది. కాబట్టి ఆయన కూడా అన్నాడు, ఇది కూడా రాంగ్ అయ్యేది పక్క. ఇది ఆయన ఏమన్నాడంటే సామాన్లు అన్నాడు కదా, శివాజీ మీద కేసీఆర్ అన్నాడు. మరి మిగతా ఓట్లో మిగతా సినిమాల్లో ఇంకా దారుణం ఆడవాళ్ళే బట్టలు ఇప్పేసారు. మళ్ళీ అది కూడా రాంగే. సినిమాలో బట్టలు ఇప్పిన రాంగే. సినిమాలో బట్టలు ఇప్పినంత మాత్రం ఆ సినిమా డబ్బులు వచ్చి చూపి ఎక్కడైనా. మరి మిగతా సినిమాలో బట్టలు కప్పుకొని కూడా డబ్బులు వచ్చి లైట్గా. మరి సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. అవును, శివాజీకి యాంటీగా లేడీస్ ఏం చేస్తున్నారు, దీని మీద రిప్లై ఇవ్వకుండా మీరు సైలెంట్ గా ఇట్లానే ఉంటే రేపులు జరుగుతాయి, ఇలా జరుగుతాయి అని ఒక ఆయన మెన్షన్ చేసుకుంటా మాట్లాడారు. అది కరెక్టే అంటావన్నా? అది ఎవరిష్టం వాళ్ళది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడలేము అట్టుంటారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మా వాళ్ళు పరిస్థితి బాగున్నారు కాబట్టి ఇప్పేస్తారు, ఏమని చేస్తారు అంటాడు ఆయన. మరి మనోళ్ళు పాపం పరిస్థితి బాగా అందరూ వాళ్ళు అలా వేసుకుని జరగదు కదా.
ఇంకోటి ఏంటంటే పరిస్థితి బాగున్నా పరిస్థితి బాగాలేకపోయినా వాళ్ళ ఇష్టం అది ఆడవాళ్ళు. కానీ ఎక్కువ శాతం లేడీస్ అందరూ ఏంటంటే అలా తిరగడానికి ఇష్టపడరు ఎవరు. అది ఎవరంటే సెలబ్రిటీలు అనేవాళ్ళు దాంకునేవాళ్ళు అవుతాయి. ఇప్పుడు బట్టలు ఇప్పితే నువ్వు మళ్ళీ దాంకోవాలి మళ్ళీ ఎక్కడైనా, అది బాధ. నువ్వు జనాల్లోకి వచ్చి నేను తిరగతాను జరగదు, మళ్ళీ అడగతారు జనం ఇదే ఉందమ్మా నువ్వు అక్కడ ఇప్పే కదా బట్టలు ఇక్కడ నువ్వు ఇప్పి అంటారట. కాబట్టి నువ్వు సినిమాల్లో కూడా చేసినప్పుడు కూడా నువ్వు చెప్పాలాడా ఏమని నేను చేయనని, నువ్వు ఇచ్చే డబ్బు నువ్వు అవుతాయి అన్న నాకు, లేదా డబ్బు తీసుకొని నువ్వు పక్క దేశం పాగిలిపోవాలి, ఓడి పోయిలా బోడు వండు అని వేసుకున్నాడు. ఆ మాదిరి నువ్వు కూడా పక్క దేశం దాంకోవాలి ఇంకా, లేదా ఏడుకు వచ్చినా కూడా ఆడ బిల్డింగ్లోనో డబ్బున పరిస్థితి దాంకోవాలి మళ్ళీ. మరి నువ్వు జనాల్లోకి వచ్చి మాట్లాడతా ఎమ్మెల్యే అవుతా ఎంపీ అవుతా నేను మళ్ళీ లాక్కుంటా ఆస్తినంటే జరగదు. అది ఎవరిష్టం వాళ్ళది. అది ఇప్పుడు వాళ్ళు బట్టలు ఇప్పేసుకొని ఫేమస్ అయిపోవచ్చు, అది దాపెట్టుకోవచ్చు, పక్క దేశంలో దాముకోవచ్చు, లేదా ఏడు కూడా దాముకోవచ్చు మరి. కానీ మన జనాలు కూడా మళ్ళీ ఇంకోటి కూడా జనం కూడా ఇబ్బంది లేడా, మరి వాళ్ళకే సపోర్ట్ కదా ఇక్కడ. ఇప్పుడు నాగబాబు ఏమన్నాడు, తప్పు రాంగ్ అన్నాడు కానీ నాగబాబు మిగతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ మళ్ళీ మాట్లాడగానే సైలెన్స్ మాట్లాడు ఆపి. సరే ఇప్పుడు నాగబాబు మాట్లాడాడా, మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉండే అక్కడ అభిమానులు ఉండే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికి ఉన్నాడు అభిమానులు. ఏదో మాట్లాడు, నీ దమ్ముంటే వాళ్ళు మాట్లాడు, నువ్వు వాళ్ళ ఫ్యామిలీ దమ్ముంటే నువ్వు మొగడు మాట్లాడు, నువ్వు రేపటి ఫస్ట్ అంతే. మరి మరి అంతే కదా అక్క, నువ్వు మాట్లాడు సోదరా ఎట్లా మాట్లాడుతురా ఎట్లా ఏం మాట్లాడు, నీ భయం నీకు. రాక ఇది అక్క ఒక్క నిమిషం ఉండే మాట అయిపోతుంది వెనకే చెప్పాలి. శివాజీ గారు మీద ఓన్లీ యాంటీ బాయ్స్ లో వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారు నాగబాబు గారు అయ్యారు. ఎందుకు అయ్యారంటావు? ఇప్పుడు నాగబాబు గారు అంటే ఆయన గట్ట తప్పదు, ఎందుకంటే వాళ్ళందరూ అంతే కాబట్టి. ఇంకోటి ఏమందంటే నాగబాబు గారు అన్నా కూడా ఆయన మీద మనమే అనలేము, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా మనమే అనలేము. అక్కడ ఒక రకంగా వంద అందరికి బాధాడా, కానీ ఓల్డ్ కొంతమంది ఆడక ఈ పక్క ఓడికి డబ్బులు ఇచ్చారంటాడా, ఓడొచ్చి మాడుతున్నాడు అది ఆడ బాధాడా. ప్రకాష్ రాజు గారు ఏంటంటే ఆడు ఏముంది ఆడిది ఆడేదో ఫేమస్ అవ్వాలి అంతే, ఆడిని బాధ ఆడిది, ఆడికి గుర్రానికి గాడికి తేడా అర్థం కాదు ఆడికి. ప్రకాష్ రాజు అంటే ఏంటంటే యాక్టర్, ఆయన కూడా ఫేమస్ అవ్వాలని చేస్తుంటాడు. మరి మిగతా విషయాల్లో ప్రకాష్ రాజు దేనికి మాట్లాడు, నాగబాబు అయినా కూడా టికెట్ రేట్లు తగ్గియాలి కదా, ప్రతి పేదోడికి అందాలి సినిమా, దాని గురించి మాట్లాడే. ఎంతసేపు ఐబొమ్మలు అవి జైల్లో పెట్టని అంటాడు, కానీ ఇంకేమన్నా మాట్లాడితే ఏమంటాడు, సినిమా చూడకండి దొబ్బిండి అన్నాడు. అంతే అయినా కూడా జనాలు వాళ్ళకే ఫ్యాన్స్ అవుతారు ఇక్కడ, అదే ఆడ బాధ. మరి ఏళ్ళనట్టు ఆపుతావు నువ్వు, అది కదా బాధ. కాబట్టి దయచేసి మీ ఫ్యామిలీ గురించి మీ ఆడవాళ్ళ గురించి ఆలోచించండి, మనకెందుకు చెప్పండి. లేనోడు దేని వాళ్ళతా శివాజీని ఒకటే మాట అన్నారు, నువ్వెంత నీ బతికి ఎంత అన్నారు ఆయన్ని సారీ అన్న క్షమించాను ఆయన సినిమా. శివాజీ అన్నని ఏమైనా మాట్లాడితే ఒరే నువ్వెంతరా నీ బతికెంతరా అంటారు అందరూ. అంటే ఏమని ఒరే నీకు ఆస్తి పాస్తులు లేవురా, నీకు డబ్బులు తక్కువ ఉన్నాయి మాకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి అంటారు అందరూ, అదే అట తప్ప. సరే శివాజీ అన్న పక్కే సపోర్ట్ ఉంది, నా సపోర్ట్ కూడా పర్టికులర్గా శివాజీ అన్న పక్కే. కానీ మనమేం పెగ్గలుగుతాం వాళ్ళ, మనమేం చేయలేము. ఎవరా వాళ్ళ కాడ ఉన్నా అంత పరిస్థితి బాగున్నా న్యాయం ఉండదు, డబ్బులు ఉంటే న్యాయం అది అంత ఈజీ.